హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి జొన్న రొట్టె చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు జొన్న రొట్టె చేస్తున్నాను. చేసుకునే విధానం చూపిస్తాను. చూడండి, స్టవ్ మీద నీళ్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వేడి నీళ్ళు కొంచెం వేడయ్యాక పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్. నీళ్లు పెట్టుకోవాలా. మీకు కొంచెం ఉప్పు వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు కూడా నేను కొంచెం వేస్తాను. కొంచెం జొన్న రొట్టెలో ఉప్పు కూడా వేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక చిటికెడు ఉప్పు. నీళ్ళు బాగా మసలాలా ఫ్రెండ్స్. నీళ్ళు మంచిగా మసలాలా. చూడండి, నీళ్ళు మంచిగా మసలాలా ఫ్రెండ్స్. మసులుతాయి. మనం పిండి వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, జొన్న పిండి శుభ్రంగా కడిగి ఎండపోసుకొని పట్టించుకోవాలా ఫ్రెండ్స్. చూడండి, చల్లారి పెట్టుకొని ఎత్తి పెట్టుకోవాలా. నేను ఈ స్పూన్తో గరిటె పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఈ స్పూన్తో వేసుకుంటున్నాను. నేను ఒక 3 రొట్టెల పిండి వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎక్కువ మేమిద్దరమే ఉంటాం ఫ్రెండ్స్, అందుకే 3 రొట్టెల పిండి వేసుకుంటున్నా. ఇది చిన్న స్పూన్ కదా ఫ్రెండ్స్. కొంచెం రొట్టె సాగొట్టుకోవడానికి ఒక స్పూన్ ఎగస్ట్రా తీసుకోండి. ఇదో ఫ్రెండ్స్, ఒక స్పూన్ ఎగస్ట్రా తీసుకున్నా రొట్టె సాగొట్టుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇంత పిండి తీసుకున్నాను నేను. దీనికి 3 రొట్టెలు అవుతాయి. ఇది పక్కన పెట్టేసుకొని రొట్టె సాగొట్టుకోవడానికి కొంచెం తీసుకుందాం ఫ్రెండ్స్ పిండి. ఇదో చూడండి, రొట్టె సాగొట్టుకోవడానికి ఇది నేను ఇప్పుడే పట్టించుకొచ్చాను ఫ్రెండ్స్. కాబట్టి వేడి నీళ్ళు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. కాకపోతే మీకు చూపించాలి కదా ఫ్రెండ్స్, అందుకే వేడి నీళ్ళు వేస్తున్నాను. మీరు చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, అందుకు వేడి నీళ్ళు వేస్తున్నాను. ఆగినాయి ఫ్రెండ్స్ వేడి నీళ్ళు. చూడండి, ఇలా పోసుకోవాలా. పోసుకొని ఫస్ట్ ఇలా గరిటెతోనే అనుకోండి. గరిటెతో అనుకొని బాగా పిసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అనుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉన్నాక మంచిగా పిసుకోవాలి. మీకు తర్వాత అన్ని బాగా మంచిగా పిండిని పిసికిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పిసుకోవాలి పిండి. మంచిగా వచ్చింది చూడండి. ఇప్పుడు కొంచెం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా మనకు రొట్టెకి సరిపడంత తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జొన్న రొట్టె చేసేది కూడా టాలెంటే ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేసేసుకుందాం మనం పెనం మీద. ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అనుకుంటూ ఇలా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగ రొట్టె వేసేసుకోవాలి. పెనం మీద వేసేసుకొని మంచి కాలనియాలి ఫస్ట్ ఒకవైపు. ఫస్ట్ ఇది కాల్చాను చూడండి. ఇది కూడా అలానే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మంచి పొంగుతూ వస్తుంది రొట్టె ఫ్రెండ్స్. ఎంత పెద్దగా చేశానో చూడండి. ఎక్కడన్నా క్రాక్స్ వచ్చాయా? మీరు కూడా చేసుకుంటారనే చెప్తున్నాను ఫ్రెండ్స్. అంతేగాని చూడండి, తిప్పేసాను. మంచిగా తిప్పేసిన తర్వాత
మళ్ళీ రిటర్న్ తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పొంగుతూ వస్తుంది. మాకైతే అలవాటు ఫ్రెండ్స్, మేము చలాకి లేకున్నా కానీ తిప్పేస్తాను నేను. చూడండి మంచి కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అనుకోండి, పొంగుతుంది రొట్టె. చూడండి ఇలా చూడండి ఎలా పొంగుతుందో. కాలిపోయిందో ఒక పక్క, ఇటు పక్క కాల్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ రొట్టె చేశాను, చపాతీలాగానే వచ్చింది ఫ్రెండ్స్ మంచిగా. మళ్ళీ రొట్టె చేసేసుకుందాం ఫ్రెండ్స్.